నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలన్నీ వేడెక్కుతా ఉన్నాయి. ఓవైపు ఇప్పటికే ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక సభను ఏర్పాటు చేసి సంతాపం వ్యక్తం చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ జనరల్ టైంలో ఎలాగో హాజరు కాలేదు. కానీ కనీసం మరి తెలంగాణను ఇచ్చినటువంటి ఆ యొక్క మూమెంట్లో కీ రోల్గా ఉన్నటువంటి మాజీ ప్రధానికి కనీసం సంతాపం వ్యక్తం చేయడానికి సభకు హాజరు కాలేదు. అనేకమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక దాంతోపాటు ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఓవరాల్ టెండర్లు కావచ్చు, ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మీద ప్రస్తుతం ప్రతిపక్ష నేతలంతా కూడా అనేక కామెంట్లు చేస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీలు ఇతర అంశాల మీద. సో ఈ అన్ని అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ప్రస్తుతం మనతో పడ్డారు. దయాకర్ గారు, అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఏడాదిలో అనేకమైనటువంటి ప్రశంసలు, విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ నిన్న సభకు హాజరు కాకపోవడం, స్పీకర్ చెప్తా ఉన్నాడు, నేను ఫోన్ చేసినా రాలేదంటా ఉన్నాడు. సో దీన్ని ఎట్లా చూస్తారు ఒక సీనియర్ నేతగా? అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఏముంది ఓడగొడితే ఓడిపోతా ఫామ్ హౌస్లో పండుకుంటా అన్నాడు. ఫామ్ హౌస్ని పండుకుంటుండు. సో అంటే గతంలో ఆయనది చాలామంది ఆయన ఎవరు అనుయాయులు, తర్వాత దిలీప్ కుమార్ గారు అనుకుంటా, ఏమని ఆయన పార్లమెంట్ అటెండెన్స్ కూడా చాలా తక్కువ ఉండేదని. పార్లమెంట్ అటెండెన్స్ కూడా ఆయనకి ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఉండే అవకాశం ఉన్నది. తర్వాత 6 నెలలకు ఒకసారి ఏదో సంతకం పెట్టుకోవాలన్నట్టు అదొకటి. ఆ టైంకి వస్తాడు. సరే, అట్లా కూడా ప్రతి విమర్శలు ఉండవు కాబట్టి నిన్న మన్మోహన్ సింగ్ గారికి నివాళే కాబట్టి వస్తాడు అని చాలామంది ఆలోచించిండ్రు. తర్వాత ఇంతకుముందు మనం పొన్నం ప్రభాకర్ గారిని పంపించినాం. తర్వాత ఏకంగా సభాపతిగా స్పీకర్ గారే చేసినప్పటికి కూడా ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు. అది ఆయనకు రాజ్యాంగం పట్ల, చట్టసభల పట్ల, ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్. సరే, ఏ హోదా లేని వాళ్ళిద్దరినేమో ఎగిరిపిస్తూ ఉంటారు. మన హరీష్ రావును, కేటీఆర్ని ఎగిరిపిస్తూ ఉంటారు. కేటీఆర్ నిన్న చిట్చాట్లో కూడా మాట్లాడుతున్నాడు. 24 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కేసీఆర్ పోరాటం చేసిండు. ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు తెలుసు. కొంత విశ్రాంతిలో ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఎట్లా వస్తారు దీన్ని కేటీఆర్ వ్యాఖ్యలు? విశ్రాంతి తీసుకోమను కాదంటలేం కదా, విశ్రాంతి తీసుకోమని. కానీ మీరు ప్రజా జీవితంలో చర్చ జరుగుతుంది. ఒక అంశం పట్ల ఒకరు స్పందించే తీరు, ఒకరు ఆలోచించే తీరు, చర్చ జరుగుతుంది. మీరు ఇంట్లోనే పండుకుంటారు అనేది చర్చ జరుగుతుంది. ఆ ఇంట్లోనే పండుకోండి, విశ్రాంతి తీసుకోండి. శాశ్వతంగా మీరు విశ్రాంతికి పరిమితమైనా కూడా ఏం సమస్య లేదు. కానీ ప్రజల పట్ల మళ్ళీ కమిట్మెంట్ ఉన్నట్టుగా మరి నటించే ప్రయత్నం చేసి రేపు వచ్చి మాట్లాడతా అంటే కలవదు కదా. రెండవది, ఇప్పటికి కూడా వాళ్ళు తప్పితే బీఆర్ఎస్ లేదు. వాళ్ళు నలుగురు తప్పితే ఇప్పటికీ కవిత గారు ఇనిషియేట్ అయినరు, ఏదో మాట్లాడుతున్నారు. మన పేరేంది, మన హరీష్ రావు, కేటీఆర్ తప్పితే ఇంకా వేరే లీడర్లు ఏమైనా ప్రెస్ మీట్లకో లేకపోతే వాళ్ళు చెప్పమంటే కౌంటర్ల కొరకు పనికొస్తారు తప్పితే వాళ్ళు ఇష్యూస్ మీద స్పందించే నాయకత్వం లేదు. నేనేమనుకుంటున్నా అంటే ఆ కుటుంబం కోసం మేమెందుకు చేయాలని కూడా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ఐడియల్గా ఉన్నట్టుగా కనబడుతున్నది. దాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కానీ మళ్ళీ ఈయన అరెస్ట్ అయితే మాత్రం మీరు ఎమ్మెల్యేలు రండి, లేకపోతే నా మీద ఏదైనా చర్యలు తీసుకుంటే మీరు సీరియస్గా ఇనిషియేట్ కాండి, ఈ ఈవెంట్స్కి మాత్రం మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కవిత నిన్న నిజామాబాద్లో కూడా అంటున్నది కదా, కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ నన్ను మా అన్నని జైల్లో పెట్టేందుకు, ఇరికించేందుకు తప్పుడు కేసులు పెడతా ఉంది. మేము భయపడేటోళ్ళం కాదు, భయపెట్టించడం అంటున్నది. సో నిజంగా తప్పుడు కేసులు పెడుతుందా కాంగ్రెస్? ఇప్పుడు తప్పుడు కేసుల, నిజమైన కేసుల అనేది రేపు తెలుస్తాయి కదా. తప్పుడు కేసులు గాంధీ తప్పుడు కేసులు అయితే వాళ్ళకు ఎక్విటల్ ఉంటుంది, దాని నుంచి ఉపశమనం కూడా ఉంటుంది. ఒకవేళ కక్ష సాధింపే అయితే దానికి ప్రజలు కూడా చూస్తారు కదా. ప్రజా కోర్టు చాలా విశాలమైంది. సో అలాంటి సందర్భాల్లో వాళ్ళు మాట్లాడే మాటకు పెద్దగా విలువ ఉంటుందని నేను అనుకోవట్లే. రేపటి ఎల్లుండిలో హరీష్ రావు గారి మీద వస్తూనే ఉంటాయి, వారిదైతే ఇటు కేసీఆర్ గారు అయితేనే ఉంటారు. వాళ్ళు నలుగురే పూర్తిగా ప్రభుత్వంతో నడిపినందుకు వచ్చిన సమస్య ఒకటి. పాలించమంటే దోచుకునే స్థితి వచ్చినందుకే వాళ్ళకి స్థితి వచ్చింది. ఇంకా కొట్లాడడానికి నైతికత లేక కేసీఆర్ బయటికి రావట్లేడు తప్పితే. ఎందుకు రావట్లేడంటే ఏంటిది, ఆయన రాకపోతే వస్తే నష్టం ఏంటి? అసలు ఆయన రాజీనామా చేసినా కూడా ఎవరికి వచ్చే నష్టం ఏం లేదు. లేకపోతే రాజకీయాల నుంచి కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతగా మీరు కోరుకుంటారా? మరి పనికిరాంది నిన్న ఎవరు చూసినా నేను ఆ పోస్టుకు పనికిరాంది ఎందుకు ఓకే అసలు పీకేయండి అని చెప్పి అంటున్నారు ఎవరు మహిళా నాయకురాలు అంటుంటే నేను చూస్తున్నా. రాజీనామా కాదు, ఒక రకంగా రాజీ పడుతున్నాడు రాజకీయాలతో. ఏ చాలు ఇంతవరకు అని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదంటే రేపు ఇంకేమైనా ఊపు వస్తే వద్దాం. ఇప్పుడు అదును కోసం చూసేటోడు నాయకుడు కాదు, అదును క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ నువ్వు తెలంగాణకు నేను ఇంత చేసినా అంత చేసినా అంటే తెలంగాణ ప్రజలు కష్టాలు ఉన్నాను మీరే చెప్తున్నారు. మరి కష్టాలు ఉన్నప్పుడు ఇంట్లో ఎంత పంతున్నావు అంటే
ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు వస్తాడని. కాబట్టి నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తే ప్రజలు ఏమి ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నుంచే వాళ్ళకు ప్రిడిక్షన్ ఉంది. అసలు ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలకు ప్రజల అంగీకారం లేదు, ప్రజల యొక్క ఒప్పుకోలు లేదు, ప్రజలు వాళ్ళని పట్టించుకోవట్లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ తల్లి ఇష్యూలనే పెద్ద ఇష్యూ చేయాలనుకున్నారు, ఏమైంది? పోనీ లగచర్ల ఇష్యూ చేసిండ్రు, రౌడీలను తీసుకొచ్చి రైతుల మధ్యన పెట్టిండ్రు, రౌడీల్ని రైతులుగా నమ్మించే ప్రయత్నం చేసిండ్రు, ఏమైంది? ఇప్పుడు ఈ కార్ రేస్ సంబంధించిన అంశంలో మాకు ఏమీ అసలు మాకు సంబంధమే లేదు, మేము ఈజీగా ఇట్లా బయటకు వచ్చేస్తామని అంటారు. మరి ఈడీ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు. బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాని అంటారు కదా ఈడీ విషయం. మరి అట్లయితే బీజేపీ కాంగ్రెస్ నాయకులను ఏం చేయొద్దు కదా? మరి పొంగులేటి గారి మీద ఎందుకు ఈడీ రైడ్స్ చేసింది? ఎందుకు మేము ఒకటైతే మా వాళ్ళ మీద చేసుకోవద్దు కదా? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటైతే ఎంక్వైరీ పొంగిరెడ్డి ఎంక్వైరీని కూడా బయటికి రాకుండా అడ్డుకున్నారు, దాన్ని కాపాడుకున్నారు అని చెప్తా ఉన్నారు కదా కేటీఆర్ గారు. ఇప్పుడు ఆ విషయాల్లో ఈడీలో ఏం జరుగుతుందో తెలియనంత తెలివి తక్కువ ఏం కాదు కేటీఆర్. కాకపోతే తను పొలిటికల్ డిఫెన్స్ కొరకు ఆడుతున్నాడు. ఇది ఇంకా చిన్నది కదా, ఏది ఇప్పుడు 55 crores సంబంధించింది, అది ఎంత మొత్తం ప్రాజెక్ట్ కాస్తే 700 crores ఉన్నట్టుంది. మొదటి దశనే అడ్డుకోగలిగినాం కాబట్టి ఆ మిగతా అయిపోలేదు పక్కన పెడితే. మిగతా అంశాల్లో మున్సిపల్కి సంబంధించిన అంశాల్లో ఈ భూముల అలొకేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అప్పుడే ఎందుకు తొందర? ఇంకా ఏం కాకముందే ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్, డిపార్ట్మెంటల్ రివ్యూస్ తర్వాత ఎక్కడైనా సమస్య వస్తే అప్పుడు కదా ఏమంటారు పిటిషన్ కొరకు పెనాల్టీ కొరకు పోయేది. ఇప్పుడు ఈ విషయంలో ఇమీడియట్గా దొరికింది కాబట్టి దాన్ని షూ చేసిండ్రు. అటు కోర్టు కూడా చెప్పింది క్లియర్గా 31st వరకు టచ్ చేయదు కేసీఆర్ని, అరెస్ట్ చేయొద్దని చెప్పింది. సో విచారణ జరుగుతుంది, ఈడీ 7వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పింది. సో కాంగ్రెస్ నేతలు కొంతమంది లీక్లు ఇస్తూ ఉన్నారు, 31st తర్వాత అరెస్ట్ ఉంటుంది ఏ క్షణమైనా అని చెప్తా ఉన్నారు. సో వాస్తవానికి ఏం జరగబోతుంది? మీరు నిజంగా కక్షపూరితంగా చేయబోతున్నారా, చట్టం తన పని చేసుకోబోతా ఉందా, ఏం జరగబోతుంది? కేటీఆర్ విషయంలో ఏం జరగబోతుంది? ఇప్పుడు December 31st కాకపోతే January 31st అవుతుంది. ఆడ అక్రమం జరిగిందని అయితే ఏసీబీ ట్రేస్ చేసింది కదా. ఏసీబీకి లేదు కరప్షన్, యాంటీ కరప్షన్ దానికే కరప్షన్ మీద చేసే హక్కు లేదంటున్నాడు. మరి ఈడీ వచ్చింది, మరి ఈడీకి కూడా లేదని చెప్తే మరి నాకు ఇంకా మరి బోడిగాడు ఎవడు చేయాలనో మరి అది చెప్పమను. ఎవరు ఎంక్వైరీ చేస్తే నమ్ముతాడు? అమెరికా FBI చేయాలనా లేకపోతే ఇంకెవరైనా చేయాలనా? ఇదంతా కూడా తలకాయ లేని ముచ్చట. చేసేటప్పుడు దొంగతనం చేసి తర్వాత దాన్ని అడ్డుకుంటా. ఇప్పుడు మిగతా బీఆర్ఎస్ నాయకుల మీద ఎందుకు ఎంక్వైరీ రావట్లేదు? ఇప్పుడు హోమ్ మినిస్టర్గా మహమూద్ అలీ చేసిండు, వారు నిరంజన్ రెడ్డి గారు అగ్రికల్చర్ శాఖ చేసిండ్రు, ఇట్లా చాలామంది చేసిండ్రు. అంటే వాళ్ళు ఏమీ చేయలే, వాళ్ళతో చేయించిందే మీరు మీ శాఖలనే. ప్రధానమైన ఇరిగేషన్ కానీ, ఫినాన్స్ కానీ, మున్సిపల్ కానీ మీ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి ఇలా సమస్య ఏమవుతుందంటే మీకు సమాధానం చెప్పుకోలేక, మీరు ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతం అవుతూ కాంగ్రెస్ మీద, బీజేపీ మీద ఇట్లా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి నేనేమంటున్నా, వాళ్ళ కోసం జనం కొట్లాడే స్థితిలో లేరు, జనం కోసం వాళ్ళు కొట్లాడే స్థితిలో లేరు. వాళ్ళు లక్షల కోట్లు దోచుకున్న దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీరంగం చేస్తుండే తప్పితే దాంట్లో కొత్తగా మనం ఆలోచించినా కూడా ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ఏది కూడా మనకు కనబడదు. ఏదైనా సరే ప్రభుత్వం చేస్తే విమర్శ చేయడం తప్పితే ఇక 100 ఏకరువు పెట్టినాం మనం. ఏది ఉచిత బస్సు పెడితే ఆటో వాళ్ళని లేపడము, లేకపోతే ఉద్యోగాలు ఇస్తామంటే అశోక్ నగర్లో విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఏదో చేపియాలనుకోవడం, ఇట్లాంటి ప్రతి ఒక్కటి కూడా కౌంటర్ చేస్తారు తప్పితే అలా కౌంటర్ను పట్టించుకునేది కూడా ప్రతి కౌంటర్గా కూడా ప్రజలు అనుకోవట్లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వీళ్ళ గాయాల పడి వీళ్ళకు స్పేస్ ఇచ్చేదానికంటే ప్రజల కోసం ఆలోచించే ప్రయత్నం చేస్తే మరింత బెటర్గా ఉంటుంది. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీలు వివిధ అంశాల మీద జరుగుతున్నాయి. వాటి ఇష్యూస్ పక్కన పెట్టి ఇప్పుడు ఈయన అరెస్టులు, ఆయన అక్రమాలు, ఇప్పుడు ఈయన ఇదంతా ఎందుకనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది. తాజాగా ఇవాళ కేటీఆర్ ఒక పోస్ట్ పెట్టాడు. ఒక ప్రముఖ ఛానల్లో ఒక చిన్న పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అన్నం పెట్టట్లేదంటూ ఏడుస్తూ ఉన్నారు. సో గతంలో ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లా అయింది? అప్పట్లో చాలా వరకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలకు సంపూర్ణ భోజనం పెట్టిన, కనీసం ఒక పూట భోజనం పెట్టలేకపోతుంది రాష్ట్ర సర్కార్ అంటూ పోస్టు పెట్టాడు. దీన్ని ఎట్లా చూస్తారు? మొన్నదాకా గురుకుల మరణాలు అన్నారు, ఇప్పుడేమో కనీసం భూ పెట్టలేకపోతుంది ఏడాది పాలన అంటూ విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు కనీసం మాట్లాడటానికి సిగ్గన్నా ఉండాలి, లేకపోతే కనీసం ఆలోచించాలి. మీరు 2014లో మేమిచ్చిన మెస్ ఛార్జెసే, మేమిచ్చిన స్కాలర్షిప్స్, మేమిచ్చిన ఏమంటారు వాళ్ళకు కాంట్రాక్టర్లకు ఇచ్చిందే ఇచ్చింది 2014లో. అప్పటి నుంచి 2024 వరకు ఎలాంటి మార్పులు లేవు.
అందుకనే నాసిరకం భోజనం, నాసిరకం దుస్తులు, నాసిరకం అన్ని రకాలుగా తయారైంది. ఇప్పుడు వచ్చినాక ఈరోజు భోజనమే కాదు, సన్నబియ్యమే కాదు, వాళ్ళ ఏమంటాం స్కాలర్షిప్స్ పెంచినాము, తర్వాత మెస్ ఛార్జెస్ పెంచినాం. ఇంకా ఇలాంటి పనికిరాని చెత్త మాటలు మాట్లాడితే ఎవడు నమ్ముతాడు? మొన్ననే కదా మొత్తం పోస్ట్ చూసే ప్రయత్నం చేయండి. సో అన్నపూర్ణ అంటూ పోస్ట్ పెట్టిండు, మీరు ఒకసారి చూసుకుంటే మనం అన్నపూర్ణ తెలంగాణలో బువ్వ కోసము బిడ్డల ఏడుపులు అంటూ పెట్టాడు. 1,33,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడితే ఎందుకు అన్నం పెట్టలేకపోతున్నాడు అంటూ. అన్నం పెట్టట్లేడు అనేది ఈయన క్రియేట్ చేస్తున్న అంశం. కానీ అందరు సంతుష్టిగా ఇంకా రోజుకొక గుడ్డు, బుధవారం సండే 2 రోజులు నాన్ వెజ్ పెట్టిన ప్రభుత్వం ఇది. కాబట్టి ఎక్కడనో అక్కడిక్కడ చూస్తుంటారు, కొంత దగ్గర జరిగిన వాటిని మొత్తానికి సిస్టమ్కి ఆపాదించే ప్రయత్నం చేస్తారు. మరి ఎంతమంది చచ్చిండ్రు నీ హయాంలో? ఎన్ని వందల మంది పిల్లలు చచ్చిపోతే ఈ రోజున పట్టించుకున్న పాపాన పోయిందా? మీ వాళ్ళే పోయి అక్కడ పోయి ఎంక్వైరీ పేరు మీద చేతులకు పోసుకొని కూడా ఏమంటారు వాటిని మోషన్స్ అయ్యి అట్లాంటివి చేసిన దుష్టులు మీరు. మీ వాళ్ళు పరామర్శకు పోయి అనాథెంటిక్గా దేన్నైనా ముట్టుకోవద్దు. సాంబార్ అని మాట్లాడుకొని సాంబార్లో ఏదో వేయడము, అన్నం అని మాట్లాడి అన్నంలో వేసి మోషన్సో లేకపోతే అస్వస్థతకు గురైతే వాటి పట్ల పెద్ద ఇష్యూ చేయాలని చెప్పి చూసిన దరిద్రులు మీరు. ఇంకా మీరు పిల్లల గురించి మాట్లాడితే ఇంకా మీకు ఏమొస్తుంది? అన్నిటికంటే ముఖ్యంగా 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డలు అని అంటున్నారు. పట్టెడన్నం కొరకు కాదు, ప్రతిరోజు లక్షల మంది విద్యార్థులకు ఈరోజు ప్రభుత్వం పెడుతున్నది. దీన్ని ఇట్లా డైవర్ట్ చేయాలి. ఇప్పుడు చర్చ వేరే తీరుగా జరుగుతుంటుంది కదా, దాన్ని ఈయన పెట్టి ఈ పోటుగాడు పెట్టిన ట్వీట్ మీద చర్చ చేయాలి. ఈ పనికిరాని కొంతమంది ఉంటారు, ఇంతమంది ఉంటారు. దీన్ని అసలు ఈయన పెట్టిన అసలు మెయ్యేడురా అంటే ఓడి చెప్పాడు. మరి అలా అయ్యని ఎందుకు రమ్మన్నాడు? ఇప్పుడు ఈయన ఏంటి దీనికి? అసలు ఈయన పెట్టేదానికి ఇంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు? ఆ మీడియా కొంతమంది మీడియా సన్యాసిగాళ్ళు ఉన్నారు, వాళ్ళకే ప్యాకేజ్ ఉన్నది. ఆ ప్యాకేజీలో పెట్టేసిన దాంట్లో సార్ ఏది పెట్టినా నేను పెడితే ఫస్ట్ చేయాలి సార్ అంటాడు. ఇప్పుడు వాళ్ళ బావబామరుదులకు మధ్యన పోటీ వచ్చింది. ఆయన పెట్టంగానే ఈయన పెడుతూనే ఉంటాడు. ఏది మీడియా స్పేస్ కొరకు తప్పితే ప్రజల మీకు స్పేస్ ఎక్కడిది? ఇలా నేను అంటున్నా, గింత జరిగింది కదా, మీ అయ్య ఎక్కడికన్నా పోయి ఏమన్నా పరామర్శ చేసిన దాఖలాలు ఉన్నాయా? అసలు నువ్వెవడు కోన్కిస్కాగాడు? అసలు నీ ఇప్పుడు ఏంది? నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటావు, మీరు భారత రాష్ట్ర సమితి అంటారు, మెయ్య ప్రెసిడెంటు, నువ్వు ఏంది వర్కింగ్ ప్రెసిడెంటు, నీకు ఇంకో ప్రెసిడెంట్ ఎవడు లేడు. తెలంగాణకి ఎవడు ప్రెసిడెంట్ అంటే సంబంధమే లేదు. తెలంగాణ ప్రెసిడెంట్ ఇంట్లో అంతా లేచి పీకుతా ఉంటాడు, ట్వీట్లు పెడితే మేము దీని మీద చర్చలు పెట్టాలి. అందుకని మా వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఇట్లాంటి పనికిరాని వాటికి వీళ్ళు పెట్టి దాన్ని ఇంకా కొన్ని 2-3 ఉన్నాయి. ఏంటి సోషల్ మీడియా సెంటర్స్గా చలామణి అయ్యి, అది వీళ్ళే సోషల్ మీడియా కాదయ్యి, బీఆర్ఎస్ మీడియా. ఇప్పుడు టీ న్యూస్ ఎట్లనో, నమస్తే తెలంగాణ ఎట్లనో వాళ్ళ ఎక్స్క్లూజివ్ మీడియా వాళ్ళు తెచ్చిందా అని పెద్ద చర్చలు పెడతా ఉంటారు. కాబట్టి ఇలా ఇగో కేటీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే భవిష్యత్తులో అంత మంచిది. ఎందుకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. బండి సంజయ్ కూడా ఒకటి పెట్టిండు కామెంటు, ట్విట్టర్లో ట్వీట్ చేసిండు. రైతుల రోదనలు, ఆటో వాళ్ళ ఆత్మహత్యలు, ఆడబిడ్డల ఆక్రందనలు, నిరుద్యోగుల నిరాశ నిస్పృహలు, పసిపిల్లల అన్నంలో పురుగులు, హైడ్రాతో అరాచకాలు, మూసితో మూటలు నింపే ప్రణాళిక, కాంట్రాక్టుల దోపిడీ, నీటి మూటలైన మాటలు, ఏం చేసింది ఏడాది కాలంలో ఈ కాంగ్రెస్ అంటూ ఆయన ట్వీట్ చేసిండు. ఇవాళ ఇంకొక అర్ధగంట కింద. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు దీంట్లో రైతులకు రుణమాఫీ నాకు కనపడలే మనోనికి, సంజయ్కి. ఆటో వాళ్ళ ఆత్మహత్యలు కనపడ్డాయి తప్పితే ఇవాళ ఫ్రీ బస్తోనిచ్చి ఆటో వాళ్ళకి ఏ రకంగా మేము బెనిఫిట్ చేయాలనే దాని మీద వీళ్ళకి చర్చ రాలే. ఆటో వాళ్ళ ఆత్మహత్యలను కూడా మరో ట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఆడబిడ్డల ఆక్రందనలు, ఎక్కడ ఆడబిడ్డల ఆక్రందనలు చేసిండ్రు? అసలు లేని చర్చని, అంటే రైమ్ బాగుందని పెట్టినట్టున్నది వీళ్ళు. పసిపిల్లల అన్నంలో పురుగులు, ఇంత మంచిగా ఇంత పెద్ద ఎత్తున మీకేమైనా సోయి ఉంటే పోయి ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ను, గురుకురాలని మీరు సందర్శించండి. ఎట్లా ఉంది భోజనం ఏంది అని మీరు కూడా సందర్శించండి. మళ్ళీ అలాగా మీరు కూడా చేతులకి ఏదైనా పూసుకొని పోయారు, ఇట్లా పోకుండా. హైడ్రాతోని ఒక్కొక్కటి గదగద వణుకుతున్నాడు అక్రమార్కుడు ఎవడైతే ఉన్నాడో. పేదోళ్ళకు ఉంటే డెఫినెట్గా మేలు చేస్తాం. ఇక అసలు ఈ మూసి మీద కాకముందే వీళ్ళు మూసిలో ముక్కు ముంచింది. ఇప్పుడు దోమల కాడ వండుకొని ఒక్కరోజు కూడా 3 గంటలు కూడా వండలేక బయటకు వచ్చింది వీళ్ళు. మరి అట్లాంటి మూసిని కడుగుతామంటే వీళ్ళకి ఏందో దరిద్రం. మరి వీళ్ళు మాత్రం సబర్మతిని కడుక్కోవచ్చు, నర్మదని కడుక్కోవచ్చు, లేకపోతే యమునాని కడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. మేము మాత్రం హైదరాబాదు మూసి మురికి అట్లనే ఉండాలి. ఈ ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెడితే, నార్సింగ్ నుంచి మొదలు పెడితే ఆడ వాడపల్లి దానిక నల్గొండ జిల్లా కూడా ఎట్లా మురికి వాసన పోతుందో మిత్రుడు చూస్తే మంచిది. ఇక కాంట్రాక్టర్లో దోపిడీ కథలట, అసలు పైసలే లేవు. పైసలు లేవని చెప్తుంటే కాంట్రాక్టర్ల దోపిడీ కథలు ఎక్కడ కాంట్రాక్టులు ఇచ్చినాం? కేసీఆర్ని విమర్శించు, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినామని, వాళ్ళకి అది చేత కాదు.
ఇక నీటి మూటలైన మాటలు. ఒకసారి ఎప్పుడైనా వీళ్ళు బీజేపీ వాళ్ళు వస్తే ఒక చర్చ పెట్టుకుందాం, వాళ్ళని డైరెక్ట్గానే రమ్మని. ఎట్లాగే పిలిస్తే రావట్లేరు కానీ ఇట్లా మీడియాది ఏదైనా మీరు మన తెలుగు వెలుగు ఆర్టీవీ లాంటివి ఏమైనా పెడితే అక్కడికి వస్తేనన్నా వాళ్ళు తెలుస్తుంది, ఎవరైనా సమాచారంతో వస్తే ఏం చేసింది ప్రభుత్వం ఇది అని ఉంటుంది. ఇప్పుడు వీళ్ళది ఇప్పుడు బండి సంజయ్ గారైనా కిషన్ రెడ్డి గారైనా ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇప్పుడు కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా సేమ్ గదే చేస్తున్నారు. విమర్శ ఏం చేయాలనో, విమర్శ ఏది చేస్తే వాళ్ళకి స్టాండర్డ్ పెరుగుతుంది దొరుకుతలే. కాకపోతే ఏంటంటే వీళ్ళకు ఒక్కటేంటి అడ్వాంటేజ్ ఏమైందంటే కాంగ్రెస్ అనుకూల మీడియా కంటే వీళ్ళ ఫ్రాంచైజీ మీడియా కొంచెం ఎక్కువైంది. బీజేపీకి అనుకూలంగా కొన్ని, తర్వాత ఇలా ఉన్నోళ్ళు అందరు కాదు, ఓ సెక్షన్ ఆఫ్ పీపులే ఉన్నారు, వాళ్ళతోని ఏదో నడుపుతామని చూస్తారు. కానీ పెద్దగా బీజేపీని కూడా వేగంగా పడిపోతున్న బీజేపీని ఇక్కడ ఏదో చేయాలనే ప్రయత్నం. ఆయన చచ్చేమో బీజేపీని బతికిచ్చిండు కేసీఆర్, అన్ని ఓట్లు ట్రాన్స్ఫర్ చేయించి ఎంపీ సీట్లలో 39 సీట్లు వచ్చినానికి ఒక్క ఎంపీ సీటు రాలే. అన్నించి బీజేపీకి వేయరని చెప్పి ఆ కవిత గారి కోసం చేసిరని ఏదో అంటున్నారు. ఏది ఆయన విడుదల కావాలంటే కంపల్సరీ బీజేపీ ఎంపీలు గెలిపిస్తేనే అంటే వచ్చింది. 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన బీజేపీ 8 ఎంపీలకు వచ్చింది. ఒక్క సీట్ వచ్చిన ఎమ్మెల్యే పోయినసారి 4 ఎంపీలు వచ్చినాయి వాళ్ళకి. ఇట్లనే ఇక వాళ్ళది ఏదో నడుస్తూ ఉంటుంది, ఏదో విమర్శ చేస్తూ ఉంటారు. చూద్దాం దాంట్లో స్టాండర్డ్ ఉంటే, నిజంగా దాంట్లో చేసేది ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే అవకాశం ఉంది. కానీ పెద్దగా బీజేపీ విషయంలో కూడా మేమేం పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. బీజేపీ ఇంకొక మాట కూడా అంటున్నది, మన్మోహన్ సింగ్ మరణాన్ని, ఆయన అంత్యక్రియల్ని రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ అని అంటున్నది. వాస్తవం అనుకోవాలా? ఇప్పుడు మోదీ గారు కూడా రాజకీయం చేసిండ్రా? మన్మోహన్ సింగ్ గారిని కూడా వివాదాస్పదం చేసే స్థితికి వచ్చిండ్రా మీరు? ఇప్పుడు అన్డిబేటబుల్గా అన్డిస్ప్యూటెడ్గా మోదీ గారు సైతం, సరే రాజ్ఘాట్లో ఆయనను ఖననం చేస్తానన్నారు, తీసుకొచ్చి వేరే ప్లేస్లో పెట్టిండ్రు. అది మరి ఏమనుకున్నారో, వాళ్ళ స్థాయి కాదనుకున్నారో తెలియదు. కానీ మన్మోహన్ సింగ్ది రాజకీయం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మీ వాళ్ళు కూడా నిన్న అసెంబ్లీలో అవకాశం ఇస్తే మన్మోహన్ సింగ్కు సంతాపం చెప్పమంటే రాహుల్ గాంధీ గురించి, రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతుండ్రు. అసలు ఏంటి అంటే మీరు ఎంతసేపటికి విమర్శలు తప్పితే మీ దగ్గర ఇంకొకటి లేదు. మిమ్మల్ని విమర్శించిన దానికి సమాధానం లేదు. ఇప్పుడు సపోజ్ ఉన్నాడు, ఇప్పుడు అమిత్ షాను మేము ముళ్ళపంది అని అంటే ఓ బీజేపీ వాళ్ళు మొత్తం ఒక 10 రోజుల మొత్తం నడిపిండ్రు. ఏంది ముళ్ళపంది, మోదీ ఇంకేదో చెప్పి తిట్టిన రాముణ్ణి మొక్కుడే, బీజేపీని తొక్కుడే అన్నందుకు వాళ్ళు యాంటీ హిందూగా చేసి ఓ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేసి అసలు అద్దంకి దయాకర్ హిందూ వ్యతిరేక అని చెప్పి ఓ చుట్టబండలు ఎవరి కాడపోయి అలా మూతి కాడబెట్టి అద్దంకి దయాకర్ హిందువులను తిడుతుండే ఏం చేయాలని చెప్పి ఇట్లా చెప్పిండు. మరి దరిద్రుడు అమిత్ షా అంటోడు ఇప్పుడు అంబేద్కర్ని ఇంత అవమానం చేసిండు కదా, మీకు సిగ్గుందా? మరి అదైతే రాజకీయాలు కాదు కదా. మన్మోహన్ సింగ్ గారు కూడా నిజంగా ఆర్థిక శాస్త్రవేత్త అనే కాదు, ఈ దేశానికి పెద్ద ఎత్తున మేలు చేసిన మహానుభావుడు నా దృష్టిలో. పివి నరసింహరావు గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఆ సందర్భంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పాటు పివి నరసింహరావు గారు ఆ లిఫ్ట్ ఇవ్వడం కూడా, ఏది ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడం ద్వారా తన పెర్ఫార్మెన్స్ బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తనను ప్రధానమంత్రిగా చేసింది. కానీ ఎంతసేపటికి విషం జిమ్ముడు తప్పితే, ఇప్పుడు అమిత్ షా విషం అనేది మీరు తూడ్చుకోలేనిది గదిగా, అది జీవితకాలానికి బీజేపీ తూడ్చుకోలేదు. మీరు పంచారామాల పేరు మీద పుట్టిన కాడ, పెరిగిన కాడ, చదువుకున్న కాడ, చనిపోయిన కాడ, ఆయన ఉన్న కాడ అన్ని దగ్గర మీరు పంచారామాల పేరు మీద పెట్టిండ్రు అంబేద్కర్. కానీ అంబేద్కర్ మీ దృష్టిలో ఏందో అమిత్ షా రూపంలో వచ్చింది. దీన్ని ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ డిఫెండ్ చేయలేదు. అంటే ఏంది, అంబేద్కర్ పట్ల వాళ్ళకున్న, అంబేద్కర్ విధానాల పట్ల వాళ్ళకున్న ఏమంటారు ఆలోచనకు అది ప్రతిరూపం, అది నిండు సభ సాక్షిగా. కానీ అమిత్ షాని ఎవరేం మీ వాళ్ళు అనే పరిస్థితిలో లేరు. కాబట్టి రేపు సమాజం చూస్తుంది అమిత్ షా సంగతి ఏంది, మీరు మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎట్లా అంబేద్కర్ని చూస్తుండ్రు. మళ్ళీ పేరెత్తితే వాళ్ళు ముందు బాబాసాహెబ్ అంబేద్కర్, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ముళ్ళపందికేమో అంబేద్కర్ అంటే ఆయనకు విలువ లేదు. అంబేద్కర్ రాజ్యాంగం వల్ల పుట్టినోడు కదా అమిత్ షా అంటోడు. మరోసారి మీరు ముళ్ళపంది అంటారు, మళ్ళీ కాంట్రవర్సీ అవుతారేమో. అదే కష్టమే ఉంటుంది. అంబేద్కర్ని అంత తిట్టిన ముళ్ళపంది అంటే ఇంకా సచ్చిపంది అంటే ఎంత అసలు నేను రాజకీయాలు లేకపోతే దాని ముచ్చటే వేరుంటుండే. అమిత్ షా లాంటి ఒక దేశద్రోహి ఏ రాజ్యాంగానికి తను కట్టుబడి ఉండాలనో ఆ రాజ్యాంగం రాసిన వ్యక్తిని అవమానిస్తే ఇంకా అమిత్ షా మీద ఇంకా కరుణ జాలి ఏంటి? అంబేద్కర్ అంటే ఏదో మాకు ఇప్పటికి, నేను కాంగ్రెస్ పార్టీలో మాకు దేవుళ్ళ అంటాడు నిజంగా కూడా.
అట్లని చెప్పి మేమేమో రాముణ్ణి కాదనము, మేమేమో కృష్ణుణ్ణి కాదనం, మేమేమో శివుణ్ణి కాదనం. కానీ అంబేద్కర్ ఆధునిక వైతాళికుడు కదా, ఆధునిక వైతాళికుని పట్ల ఆ జాతి నుంచి ఎదిగితే ప్రపంచమంతా హర్షిస్తుంటే ఈ దరిద్రునికి ఎందుకు నచ్చట్లేడు అంబేద్కర్? మళ్ళీ అదే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదువుకుంటూ కూర్చుంటున్నాడు. ఆ రాజ్యాంగం లేకపోతే ఈయన ఏ మూలకు వండుకుంటాడు? అమిత్ షా అంటాడు రాజులుంటే అమిత్ షా అంటాడు ఆఫ్టర్ ఆల్ గాడే కదా. కానీ అంబేద్కర్కు భారత రత్న ఇచ్చి గౌరవించింది మేము, కాంగ్రెస్ మా మీద విమర్శలు చేయడం మీద అంటున్నారు కదా బీజేపీలో. ఇప్పుడు భారతరత్న ఇచ్చి అంబేద్కర్ని కించపరచమని చెప్పిండ్రా? ఎందుకు? నువ్వు భారతరత్న కాదు 100 చేయండి మీరు. ఇక మీ మీ ఏదైతే ఆలోచన ఉందో తెలిసిపోయి. అదే నాగ్పూర్లో దీక్షస్థలు ఉంటుంది, అదే నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ఉంటుంది, అదే నాగ్పూర్లో అంబేద్కరిజం ఎట్టుంటుందో తెలుసు. కానీ అదే అంబేద్కర్ను మీ పార్టీలో ఒక ముఖ్య నాయకుడు ఇంతవరకు ఆర్ఎస్ఎస్ స్పందించిందా? అది తప్పు అని స్పందించిందా? అంటే ఒకరిని అనమంటారు, వీళ్ళు చేసేది చేస్తారు. కాదు దయాకర్ గారు, మీరు బీజేపీలను స్పందించమంటారు, కనీసం మీ దళిత సామాజిక వర్గాలు మాలామాదిగా అని చెప్పుకుంటూ ఉంటారు, కనీసం మందకృష్ణ మాది కూడా స్పందించలేదు కదా, మరి మీరు దీని మీద ప్రశ్నించారా? ఇప్పుడు మందకృష్ణ మాదిగా కమిట్మెంట్ టువార్డ్స్ టు ది అంబేద్కర్ ఐ నో వెరీ మచ్. కాబట్టి అంబేద్కర్ను విమర్శించినప్పుడు ఆయన ఎట్లా రెస్పాండ్ అయ్యండి, అంబేద్కర్ మీద గతంలో ఎట్లా వచ్చిండో నాకు వ్యక్తిగతంగా కూడా తెలిసిన వ్యక్తిని. సరే, ఈ వర్గీకరణ వల్ల ఏమైందంటే ఎవరికి ఏం నష్టం జరుగుతుందో ఎవరు ఆలోచించే పరిస్థితులు లేరు. అంటే మాలామాదిగలు ఇప్పుడు ఎట్లా అయిందంటే పరిస్థితి, వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే స్థితికి వచ్చిండ్రు. ఇప్పుడు అయితే మాటల దాడి జరుగుతున్నది. అసలు ఆ తిట్టుకునుడు ఎందుకు సోదరుల మీద, ఒకరి పట్ల ఒక ఇద్దరి విషయాల్లో కూడా నేను మాలమానాడు అధ్యక్షుడిని, నేను తెలంగాణ సంఘం పెట్టినోడిని, ఇప్పుడు జాతీయ సంఘానికి అధ్యక్షునికి ఉన్నాడు. ఈ వర్గీకరణ అనేది ఒక రకంగా మాలమాదిగలు నిరంతరం ఎప్పుడు చీల్చేది. కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ను అనగానే మందకృష్ణ గారు స్పందించలేదని, మాలలే స్పందిస్తుండ్రని, మళ్ళీ ఇది కూడా ఒక డివైడ్కి ఒక కారణమే. అంటే ఇప్పుడు వాళ్ళు వేసే ఈ మనుగాడు వేసే, ఇప్పుడు నాకు నయా మనువు ఎవడనిపిస్తున్నాడు, అమిత్ షానే కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున తెలంగాణలో కాదు మొత్తం యావత్ భారతదేశంలో భాజపా పట్ల ఇప్పుడు నా పార్టీ తీసుకున్న స్టాండ్ చూడండి. నవంబర్ 26 నుంచి జనవరి 26 వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్రలు చేయమని చెప్పింది. ఏది అమిత్ షా అనకముందే. తర్వాత మేమిప్పుడు మా సిడబ్ల్యూసి తీర్మానం ఏంది, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. వీళ్ళు దాంట్లో సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని వద్దంటాడు ఒకడు. అంబేద్కర్ అంటే ఎట్లా మంచి వ్యక్తి అయిందని ఒకడు అంటాడు. ఇలా జై బాపు అంటే గాంధీని చంపిన గాడ్సే గుడి కట్టాలంటాడు ఒకడు. అంటే వీళ్ళు ఈ మూడింటికి వ్యతిరేకమే, మూలాలను మరిచిన వాళ్ళు. కాబట్టి ఇలా నేను ఇంత సీరియస్గా ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు చర్చ వచ్చినా నేను ఈయనని ఎందుకు అంటున్నా అంటే, మన్మోహన్ సింగ్ గారు వస్తే ఒక మంచి వ్యక్తి మీద అబాస్పాలు చేయడం, అంబేద్కర్ లాంటి వ్యక్తి పట్ల వాళ్ళు విషం జిమ్మడం, ఎంతసేపటికి విద్వేషం జిమ్మడం తప్పితే బీజేపీ ఈ దేశానికి ఏం చేస్తుందంటే ఏం మాట చెప్తారు వాళ్ళు? ఎప్పుడైనా మీరు వేరే అంశాల పట్ల ఏమైనా వాళ్ళ కేటగిరికల్గా ఉంటుందా? రేపటి రోజున నేను అంటున్నా, అంబేద్కర్ను తిట్టినందుకు అది భాజపా మూల్యం చెల్లించుకుంటుంది. మీరు చూడండి భవిష్యత్తులో. ఇలాంటి ఒక కుహానా రాజకీయ నాయకులను, ఇలాంటి ఒక క్రిమినల్ మైండెడ్ నాయకుల పట్ల మీ స్టాండ్ లేదు. ఎస్, రేపు మందకృష్ణ మాదిగ గారు అంతకంటే ఎక్కువ స్పందించవచ్చు. అయినా దళిత సంఘాలు కూడా, బీసీ సంఘాలు కూడా స్పందిస్తే మన దగ్గర ఆ రెస్పాన్స్ ఏది? ఇప్పుడు అది హౌస్, అదే హౌస్లో రాహుల్ గాంధీ మాట్లాడితే మైక్ కట్ అవుతుంది, ప్రియాంక గాంధీ గారు మాట్లాడితే మైక్ కట్ అవుతుంది, లేకపోతే ఇంకో నాయకుడు మాట్లాడితే మైక్ కట్ అవుతుంది. నేను అంటున్నా, ఇప్పుడు మన బీఆర్ఎస్ స్టాండ్ అయింది దాంట్లో, అమిత్ షా అన్న దాని మీద లేదు. ఇక్కడ ఉన్న టీడీపీ ఆయన ఎవరు చంద్రబాబు గారు అన్నారు, అప్పుడప్పుడు మా మీద కూడా ఇట్లనే ట్రోల్ చేసిండ్రు, మీరు అన్నది వేరు వాళ్ళు చేసేది వేరు అని చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళతో అంటగాగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో. కానీ అది స్పష్టంగా తెలుస్తున్నది కదా. ఇన్నిసార్లు మీరు అంబేద్కర్ 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 అంటుండ్రు, ఇదేదో భగవాన్ పేరు చెప్తే భగవాన్ మీకు 7 కాలాల అంటే 7 జన్మలకు మీకు పుణ్యం వచ్చాయని, భగవాన్ని మేము ఇంట్లో పూజించుకుంటాం, మాకు 7 జన్మలు కాదు 14 జన్మలు ఇస్తారు. కానీ నీ దరిద్రం ఇక్కడ కనపడ్డది. అంబేద్కర్ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల, చట్టసభల పట్ల నీకున్న చిత్తశుద్ధి కనపడుతున్న వైనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ సింగ్ గారిని ఎవరు అంటే, మేము రాజకీయం చేయడం కాదు, ఆయనను మేము గ్లోరిఫై చేయం. ఆయన నిజంగా మహానేత నా దృష్టిలో. భూసేకరణ చట్టం అయితే ఏంది, 100 రోజుల హామీ పథకం అయితే ఏంది,
ఇది ఆహార భద్రత చట్టం అయితే ఏంది, ఇన్ఫర్మేషన్ చట్టం అయితే రుణమాఫీ తెచ్చిన ఆయనే. అసలు కనబడకుండానే మాట్లాడకుండా చేసిన వ్యక్తి ఆయన. మీ వాడు మాట్లాడుతూ గలగల మొత్తం మన్ కీ బాత్ అని మంకీ బాత్ చెప్తుంటాడు. ఇక రోజు ఎప్పుడు పొద్దుగాల సాయంత్రం అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా తర్జుమా చేస్తూ ఉంటాడు. అది మన్ కీ బాత్ కాదు, మంకీ బాత్ లెక్క కనబడుతుంది నాకు. కాబట్టి కీస్ అలుసుడు తప్పితే మోడీకి ఏం లేదు. ఇప్పుడు 100 మోడీలు కలిసినా ఒక్క మన్మోహన్ సింగ్ ఆలిన స్థితి. ప్రపంచం మొత్తం కొని ఆడుతుంది. ఒక ఆర్థిక శాస్త్రవేత్తగానో ఆర్థిక మేధావిగానో కాకుండా ఒక మంచి రాజనీతిజ్ఞుడిగా చూస్తుంది. కాబట్టి మీరు రాజకీయాలు చేయాలని చూస్తున్నారు, కానీ మేము రాజకీయం కాదు, చరిత్ర ఆయనను భవిష్యత్తుకు మరింత గొప్పగా పరిచయం చేసే వ్యక్తిగా ఈరోజు రూపాంతరం చేసింది. ఆయన మరణం తర్వాతనే ఆయన విలువ తెలిసింది. ఆయన మరణించినంతకాలం చాలా సహజమైన జీవితం. ఇప్పుడు మీరు చూడండి, అద్వానీ గారు యాదృచ్ఛికంగా భారత్ విడిపోకముందు పాకిస్తాన్లో పుట్టిండు. ఆయన ఒక మహానాయకుడుగా బీజేపీలో వెలుగొందిండు. వాజ్పేయి వారు మురళీ మనోహర్ చేసి రథయాత్రకు వీళ్ళే లీడ్ చేసిండ్రు. పాకిస్తాన్లో పుట్టిండనే పేరుతోనే ఆయనను ప్రధానమంత్రిని కానియాలి, ఇలా ఆయనను రాష్ట్రపతి కానియాలి. ఈరోజు అదే పాకిస్తాన్లో పుట్టినా కూడా మన్మోహన్ సింగ్ గారిని ఇండియాకు వచ్చిండు. ఆయన విడిపోయినప్పుడు ఇండియాకు వచ్చిండు. అట్లనే అద్వానీ గారు కూడా వచ్చిండ్రు. ఇలా వారు ఒక 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా చేసి ప్రపంచంలో భారత ఖ్యాతిని నిలిపిండు. అదే అద్వానీ గారు కూడా నిలిపినారు. మీకేంది అంత విద్వేషం? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పాకిస్తాన్లో ఉండే బలూచిస్తాన్ మీద బాగా ప్రేమ ఉంటుంది, బలూచీల మీద. ఇలా చాలామంది నేను చూస్తున్నా కదా, ఇక్కడ బంగ్లాదేశ్లో మహిళల మీద లేకపోతే హిందువుల మీద జరుగుతున్న దాడి మీద కన్సర్న్ ఉండాలి. ఎందుకు? మన మూలాలు ఎక్కడన్నా ఉండని, వాళ్ళ పట్ల మనం స్పందించాలి. మరి మణిపూర్లో కుకీలు మైతేయిల మధ్యన జరుగుతున్న దానికి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మనోడు కూడా సనాతన ధర్మాన్ని ఎవరు పవన్ కళ్యాణ్ మొత్తం ఒక దీక్షనే తీసిండు. పవన్ కళ్యాణ్ అంటే గుర్తొచ్చింది, నిన్న పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కి సంబంధించి సంధ్యా థియేటర్కి సంబంధించి ఆయన ఫస్ట్ టైం మీడియా ముందు స్పందించినటువంటి పరిస్థితి. సో అల్లు అర్జున్ కామెంట్ చూస్తే మీకు ఏమనిపించింది? అంటే రేవంత్ చేసింది కరెక్టే అంటున్నాడు, సో గోరితో పోయేది గొడ్డల్లాగా తెచ్చుకుంటూ అల్లు అర్జున్ అనే రీతిలో మాట్లాడాడు. దీన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ విషయంలో రాజనీతితోనే మాట్లాడినట్టు కనపడ్డది నాకు. సరే, వాళ్ళిద్దరి మధ్యన ఏమున్న ఏ విషయం పక్కన పెడితే, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రజానాయకుడు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? బాధిత కుటుంబానికా, లేకపోతే పరువు కాపాడుకోవడానికి అబద్ధాలు ఆడుతున్న వాళ్ళక? బాధిత కుటుంబం అంటే ఏదో చిన్న బాధ కాదు. ఇంట్లో ఒక ఆడబిడ్డ చనిపోయింది, మేము ఆడబిడ్డ చనిపోయిన వాళ్ళ పక్క కాకుండా మనోని పట్ల ఎవరు అల్లు అర్జున్ పై ఎందుకు ప్రభుత్వం ఉంటుంది? మీరు సినిమా తీస్తే ప్రివ్యూస్కి ఇస్తేమి, స్పెషల్ షోస్కి ఇస్తేమి, దాని పేరు ఎందుకు రేట్లు పెంచుకోవడానికి ఇస్తేమి, ఇంకేమన్నా అంటే పుష్పాన్ని మంచిగా చూడండి, ప్రపంచ స్థాయిలో చేయమని చెప్పి మా మంత్రి గారు, మా కోమటిరెడ్డి గారు చెప్పి, ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి ఇవ్వండి, తెలంగాణ నుంచి వస్తున్నాయి కాబట్టి తెలుగు సినిమాలు పెద్ద ఎత్తున పోవాలని చేసి, నువ్వు పోయి అక్కడ చేస్తే తెలిసినాక కూడా నువ్వు పరామర్శకు పోకుండా మళ్ళీ హౌజ్లో దాని పట్ల బాధతో ముఖ్యమంత్రి గారు స్పందిస్తే, ముఖ్యమంత్రి గారు పేరు కూడా బయటికి మాట్లాడకుండా కౌంటర్ ఇచ్చిన తీరు తన అహానికి గుర్తుగాలే. అంటే ఎవరికి కౌంటర్ ఇచ్చినావు? నువ్వు హౌజ్కి కౌంటర్ ఇచ్చినావు. ఏది నీ సినిమాలో కాక ఏదో ముఖ్యమంత్రిని దాని పేరు ఏంది, ఎర్రచందనం 700 కోట్లు వస్తే మార్చినట్టు అనుకొని ఫీల్. ఆ సినిమా ఫోబియా నుంచి మనోడు బయటికి రాలే. ఆయన పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్తే పోయేదానికని ఆ సినిమాలో కూడా సారీ చెప్పే ఏదో ఉన్నది కదా. సినిమా చూసిరా దయాకర్ గారు? నేను నిన్న మనోడు ఎవరో చూపిస్తే చూసిన, అరే నీ అమ్మ సారీ చెప్పడానికి దాంట్లో సినిమాలు అడ్డమవుతారు మీ డైరెక్టర్ ఆడ. ఇంకోటి ఆయన ఒక మాట అన్నాడు, యూనిట్ అంతా కూడా హీరోని ముద్దాయం చేసిందని. వీళ్ళందరూ ఉండాలి కదా, మనోడు సుకుమార్ నుంచి మొదలు పెడితే అందరూ పోతే మేము ఒక మంచి అమౌంట్ ఇద్దాం అనుకున్నాము, మేము ఇట్లా చేద్దాం. అమౌంట్ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు బ్రదర్. వాళ్ళు సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు కన్సోల్ చేసే సిస్టమ్ నువ్వు కోట్ల రూపాయల కంటే ఎక్కువది.
నేరుగా థియేటర్ నుంచే నేనే ఒకవేళ సినిమా హీరోని అయితే ఏమవుతుంటే నేను నేరుగా వాళ్ళ ఇంటికి పోలీస్ కేసు కాదు నా మీద దాడి జరుగుతుందని కూడా అడిగి పోయి ఆ తల్లి నా కొరకు చనిపోయింది కాబట్టి అమ్మ నేను ఆదుకుంటావు ఈ ఫ్యామిలీని అని చెప్పి వాళ్ళ భర్తను ఆ పిల్లగాన్ని స్త్రీ తేజని కూడా పరామర్శించి వస్తే రియల్ హీరో అట్లా రియల్ హీరోలు ఇట్లా ఉంటారు. నిజంగా రియల్ హీరో అవుతుండే అర్జున్. మరి ఎందుకు ఎవడు సజెస్ట్ చేసిండో రాంగ్ నోషన్ కదా. ఇప్పుడు పోలీసులు కూడా వచ్చి ఇట్లా చనిపోయింది ఇష్యూ అవుతుంది ఎందుకు సార్ మీరు బయటికి రమ్మంటే అయితే ఏంటి ఆ అమ్మాయి నా కొరకు చనిపోయిందని చెప్పి బయటకు వచ్చి అమ్మకాడికి పోయి నువ్వు పరామర్శ కాదు కనీసం వాళ్ళ కుటుంబాన్ని చూస్తే కూడా హీరో అవుతుంది. కాబట్టి దాంట్లో పవన్ కళ్యాణ్ చేసిండు. పవన్ కళ్యాణ్ చేసినది రేవంత్ రెడ్డి గారిని మద్దతు చెప్పినట్టుగా కాదు, ఆ పేద తల్లి కుటుంబానికి బాసటగా ఉన్నట్టని నేను అనుకుంటా. అది కూడా తర్వాత అరవింద్ గారు పోయిండ్రు, మనోడు దిల్ రాజు పోయిండు, ఇంకా చాలామంది పోయిండ్రు, పరామర్శ చేసిండ్రు. నష్టం జరిగినాక పోయి మనము చేస్తే నమ్మరు. నష్టం జరిగినా సరే అదేం అవాయిడ్ చేసేది కాదు కదా. సంఘటన జరిగిపోయింది, దాని పట్ల నీ మానవతా దృక్పథం ఏది అది కదా ఇప్పుడు అందరినీ కూడా కనెక్ట్ చేసేది. మాకెందుకు అల్లు అర్జున్ అంటే మాకేం కోపము, లేకపోతే అరవింద్ గారు అంటే మాకేం కోపము, అల్లు రామలింగయ్య గారు అంటే మాకు నిజంగా వాళ్ళిద్దరికంటే కూడా అల్లు రామలింగయ్య గారు అంటే వారు అంటేనే మాకు ఒక ఏమంటారు మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంటుంది. లేకపోతే ఆయన సినిమాలు చూసి కానీ ఆయన ఆశయాన్ని చూసి కానీ సంతోషంగా ఉన్నాం. అల్లు రామలింగయ్య గారి పట్ల తెలుగు సమాజానికి ఉన్న ఒక మంచి పేరు వేరే, కానీ ఆయన పేరు నిలబెట్టేటట్టుగా చేయండి. ఎక్కడ కూడా హ్యుమానిటీలో మీరు చూడండి, దివిసుమ ఉప్పనప్పుడు కూడా అల్లు రామలింగయ్య గారి చరిత్ర చూడండి. ఒక్కొక్కసారి వాళ్ళు పేరుకు హాస్యనట్లయినా కూడా మానవీయ కోణం నుంచి ఉన్నారు. అది వీళ్ళ దగ్గర కొరవడింది ఏంటంటే ఈ పబ్లిక్ లైఫ్తో లేకపోవడం అని నాకు అనిపించింది. అది కూడా పిటిఎస్ జాబ్ అనిపించింది. బట్ పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు అందుకైతే మనం అభినందించాల్సిన అవసరం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఇక ఫైనల్గా అటు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా అక్కడ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు మీద గతంలో పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేయించడం జరిగింది. ఇటు కేటీఆర్ ఏమో ఫార్ములా ఈ రేసు, గతంలో కవిత జైలుకు పోయించింది. సో ఇవన్నీ ఓవరాల్ సినారియో చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతుంది అంటే, ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా కాకుండా ఒక అనలిస్ట్గా సో అసలు నిజంగా అరెస్టుల పర్వం ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇట్లనే ల్యాగ్ చేస్తూ పోతుండే అవకాశం ఉంటుందా? రాజకీయ నాయకుడు తప్పులు చేయొద్దని అనిపిస్తుంది. ఏ రాజకీయ నాయకుడైనా పవర్ వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పనిచేయాలని అనిపిస్తుంది. ఈ సంఘటనలు చూస్తే ప్రజల్ని మరిచి, ప్రజల కష్టాలు మరిచి, హాయిగా మంచి ఇండ్లు కట్టుకొని ఇంట్లో వండుకొని ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన పైసలు దొబ్బేస్తామంటే దొంగవైతే తప్పితే నాయకుని ఎట్లయితావు. ఇది తెలంగాణ ప్రజలంటే ఏదో అంత సంతోషంగా ఉన్నారు, బాగా రిచ్ అయిపోయినరు, బాగా అసలు తలసరి ఆదాయము 2 లక్షల పైచిలకు పెరిగింది ఇదంతా అని అంటివి. ఇలా పరిస్థితి రాష్ట్రంలో నిధులు లేక అడుగంటుకుపోయిన పరిస్థితిలో మీ దరిద్రాన్ని అంతా కడగాల్సి వస్తుండే మాకు. సరే అది కూడా ఒకటి సంవత్సరం అయితే పడుతుంది మినిమం. అయితే మొత్తం ఆర్థిక సమస్యలు కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని బయటపడేయాలంటే ఇంకో 1 year దానికి పడుతుంది. కానీ అయినా కూడా దుబారానంతా పక్కన పెట్టేసి ఈరోజు ఏ విధంగా స్టాండర్డ్గా వాడాలనేది ఇప్పుడు ఎందుకు మనీ అనేది చాలా విలువైపోయింది. మీకేమో సంవత్సరానికి 80-90 వేల కోట్లు తీసుకొచ్చిండ్రు, 7 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, మీరు విలాసాలు చేసిండ్రు, ప్రజలు మాత్రం కష్టాలు నెట్టిండ్రు. ఇప్పుడు చిన్న సమస్య వస్తే రంధ్రాన్వేషణ చేస్తుర్రు. అక్కడ ఏదైనా చిన్న సమస్య వస్తే అది మీ వల్లనే. డబ్బు ఉంటే మాకేం సమస్య. ఇప్పుడు మహిళలకు ఉన్నది 2,500 రూపాయలు అనేది, అది వేయడానికి దాదాపు నేను అనుకుంటున్నా ఒక 1,200-1,300 కోట్లు అవుతుంది ఏది సంవత్సరానికి మొత్తానికి కూడా. అది ఇయ్యాలంటే కూడా మనం మనీ లేకపోయా. ఇంకోటి మొన్ననే మన టీఎన్జిఓస్ అధ్యక్షుడు జగదీష్ గారు, తర్వాత మన ఏలూరు శ్రీనివాసరావు గారు టీజీఓ అధ్యక్షుడు వచ్చిండ్రు. ఈ 55 ఇష్యూలో ఇంతకుముందు ముఖ్యమంత్రి గారితో కలిసినామన్నా మేము. డిఏ ఒకటి ఇచ్చిండ్రు అని అంటే ఇప్పుడు వాళ్ళని కలవాలంటే సమస్య కాదు ముఖ్యమంత్రి గారికైనా ఎవరికైనా. ఇప్పుడు మళ్ళీ ఆర్థిక అంశాలు ఒక 5-6 అంశాలు మేజరీ ఉన్నాయి. ఇది పిఆర్సీతో పాటు ఇతరత్ర కొన్ని ఉన్నాయి. డిఏలు కూడా ఒక 2-3 పెండింగ్. వాళ్ళని కలిస్తే మేము హామీ ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి కంపల్సరీ, అది న్యాయబద్ధమైనవి. కానీ చేయాలంటే ఆర్థికలు ఏముంది. ఇలాంటి పరిస్థితుల్లో కడుపు కట్టుకొని ప్రభుత్వాన్ని నడుస్తుంటే కడుపు నిండి దోచుకొని అరెస్టులు అయితే అని ఏడుస్తారు మీరు. అరెస్టులు కాకపోతే ప్రజల్ని దోచుకొని అరెస్టులు చేయొద్దంటే ఎట్లా? మళ్ళీ అరెస్టులు కూడా కాదు, అది కనీసం ఎంక్వైరీలు అవుతుంటే కూడా మా మీద ఎంక్వైరీ జరగొద్దు. నేను అంటున్నా కదా, మీరు మీ అంచనాలు చూస్తేనే లక్షల కోట్ల దోపిడీ ఈ రాష్ట్రంలో భూముల పేరు మీద,
ప్రాజెక్టుల పేరు మీద ఇతరాత్ర పేరు మీద దోచుకుంటారనేది ఒక ప్రైవేట్ అంచనా. వాటిని బయట పెడితే నిజంగా కూడా తెలంగాణకు అసలు పేదోడే కాకుండా మీరు దోచుకున్న సొమ్మును కనుక తీస్తే పేదరికలు ఏం లేకుండా చేయొచ్చు. ఒక్కొక్కరు లక్ష కోట్లు, 2 లక్షల కోట్లు, 4-5 కలిసి ఒక 5-6 లక్షల కోట్లు తెలంగాణ సంపదను దోచుకొని మళ్ళీ నంగనాచి ముచ్చటి చేస్తారు. ఇంట్లో అంటారు మేము రాము, మేము తప్పులు చేస్తాం, మమ్మల్ని ఏం అనొద్దు, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మీరు ఏం చేయొద్దు, మేము రౌడీలను పెడతాం, మీ మీద దాడులు చేయిస్తాం, పోలీస్ ఆఫీసర్లను కొడతాం, ఐఏఎస్లను కొడతాం. ఏం చేస్తారు? ఇదేమన్నా తెలంగాణ రాజకీయ దందానా? ఇదేమన్నా మీకు ఏమైనా గుండుగుత్త పట్టించిండ్రా? మీరు ప్రభుత్వంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు పోయి, నాకు అసలు అర్థం కావట్లే. మీరు విపక్షంలో ఉన్నారు, దొంగతనం చేసి ఉన్నారు, మళ్ళీ మీరు దబాయించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా వాళ్ళేమో వీళ్ళ స్థాయి దిగసారి మాట్లాడరు. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనే ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారా అంటారు. ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా ఉత్తమ్ రెడ్డి గారైనా, జానారెడ్డి గారైనా, లేకపోతే మిగతా దామోదర నరసింహ గారైనా, బట్టి గారైనా, వీరంతా ఒక మర్యాదపూర్వకంగా చర్చలు పెట్టేటోళ్ళు. ఏ రోజైనా సరే వాళ్ళు ఒకరిని దూషించే పాపాన వారు. వీళ్ళేమో పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి గారి మీద పరుడు, ప్రభుత్వం మీద పరుడు, ప్రభుత్వం ఇట్లానుడు. మళ్ళీ ఎవరన్నా మాట్లాడితే బట్టి అన్నా నువ్వు ముఖ్యమంత్రి కావాలంటాడు, నువ్వు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడితే రాజన్న నువ్వు హోం మంత్రి కావాలంటారు, వివేక్ గారు మాట్లాడితే వివేక్ గారు మీరు మంత్రి కావాలంటారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి లక్ష్యం అవుతారు. కానీ దోచుకున్న దాన్ని ఎప్పటికైనా కక్కిస్తారని ఎట్లా చెప్పిండ్రో ఎన్నికల సందర్భంలో అది బట్టి గారు చెప్పిండ్రు, మా ఉత్తమ్ గారు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, రాహుల్ గాంధీ కూడా చెప్పిండ్రు. ఎందుకు? ఆ ప్రాజెక్టు మీద నిలబడి చెప్పిండు 1,00,000 కోట్ల అవినీతికి రూపం ఇది, దీన్ని కక్కిస్తాం. ఆ ప్రాజెక్టుకే 1,00,000 కోట్లు కాలేదు, ఎట్లా 1,00,000 కోట్లు కట్టిస్తాడా కానీ ఏం తెలివి ఆయన అని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు. 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఆ 3 పిట్టగోడలు కట్టి ఇలా ఏమంటారు, ఆ పిట్టగోడలకు కూడా క్రాక్ వస్తే ఏమవుతుంది, గింత వస్తుంది అని చెప్తారు. కాబట్టి అట్లాంటివి ఏందో రేపు చూసే అవకాశం ఉంటుంది. ఫైనల్ ఒక మాట, కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీ ఎన్నికల వేళ అటు ముఖ్యమంత్రి కావచ్చు, మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక మాట అన్నారు, మేము అధికారంలోకి వస్తే ధరణి బంగాళాఖాతంలో కలుపుతామన్నారు, మేము అధికారంలో వస్తే చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం కల్వకుంట్ల ఫ్యామిలీకి అన్నారు. సో ధరణి కలిపినట్టు కనిపిస్తోంది, భూభారత్ అనే పోర్టల్ తీసుకొచ్చారు. సో చెంచల్గూడ అనేది సక్సెస్ అవుతుందా లేకపోతే ఎట్లా, ఎక్కడ ఉన్నది, ఎక్కడ దాకా? ఇప్పుడు వాటి మీదనైతే లీగల్ ప్రాసెస్ జరుగుతున్నది. లా డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో వాళ్ళు తప్పు చేసిండ్రనే దగ్గర ఎస్టాబ్లిష్ అయిన వాటిని మాత్రమే మేము ఎలివేట్ చేస్తాం. మంచి చేస్తే మంచిగా చెప్తాం, మంచి చేస్తే పూలదండలు, చెడు చేస్తే అరదండాలు. చెంచల్గూడ అవుతుందా, చెర్లపల్లి అవుతుందా, ఇంకా లేదంటే ఎక్కడైతుందా, అది వాళ్ళు చేసిన పాపం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి సహకరించకమని కూడా మేము కోరాం, కానీ ప్రభుత్వం చేసే వాటిని కూడా తప్పుదోవ పట్టించి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటుంది. తెలంగాణ సందర్భంలో వాళ్ళు ఏదో రెచ్చగొట్టే ప్రకటన, మనవాడు హరీష్ రావు అగ్గిపెట్టే దొరకక చేసినట్టుగా శ్రీకాంతచారికి అగ్గిపెట్టే దొరికింది, హరీష్ రావుకు దొరకనట్టుగా ఇట్లా టెంప్టేషన్, సెన్సిటివ్ ఇష్యూస్ అంతా టెంప్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు నాకు నమ్మకం ఉంది, ప్రజలు వాళ్ళని పట్టించుకోవట్లేదు. మా మీద కోపం ఉంటున్నది. ఎందుకు? వాళ్ళని వదిలేసి మీరు చేయాల్సిన పనులు మీరు చేయరు, వాళ్ళ గాయలు ఎందుకు పడుతున్నారు అంటారు. కాబట్టి మేము ప్రజల కోణమే. ఇప్పుడు 1 ఇయర్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ ఈ ఇయర్ అంతా కూడా ప్రజల్ని ఏ విధంగా మరింత అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంటే కాకుండా ఇండ్లుతో పాటు ఇంకా రైతులకు సంబంధించి రైతు భరోసా అంటే సంక్రాంతికి అయిపోద్ది అనుకోండి. తర్వాత ఈ రైతు బీమా లేకుంటే పంట నష్టపరిహారం, వీటికి సంబంధించిన వాటి మీద పెద్ద చర్చ జరుగుతున్నది. ఏ విధంగా అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకోవాలనే అంశంలో చాలా పటిష్టంగా ఉన్నది. కాబట్టి వీళ్ళు ఇంకా పోతా ఉంటే వీళ్ళ మాటల్లో పవర్ తగ్గి వీళ్ళ పరేషాన్ బయటపడుతుంది, అప్పుడు మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలకైతే అద్దంకి దయాకర్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అండ్ దాంతోపాటు నూతన సంవత్సరం చెప్పండి. తొలి వెలుగు ద్వారా తెలంగాణ ప్రజలకే కాదు, తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరంలో మా ప్రభుత్వం మరింత ప్రజలకు మేలు చేసే ప్రక్రియ చేస్తుంది కాబట్టి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, తొలి వెలుగు కూడా మంచి
ప్రజా సమస్యల్ని మా ముందుకు తీసుకొచ్చి పరిష్కారానికి ఒక వేదిక కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద తొలి వెలుగు ప్రేక్షకులకు అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో రాష్ట్ర రాజకీయాల గురించి క్లియర్ చెప్తా ఉన్నాడు. అటు కేటీఆర్ బండి సంజయ్కి కౌంటర్ ఇస్తా ఉన్నాడు. చేసింది మేము చెప్పుకోలేకపోతా ఉన్నాము, దానికి కాకుండా ఇతరితర అంశాలని తెర మీద తీసుకొచ్చి దాన్ని ఫోకస్ చేసి ప్రభుత్వాన్ని బదలాం చేసి ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా మారాలంటూ అద్దెకి దాకా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, బంజారాహిల్స్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.